నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టూపర్ పంపర్ టాపిక్. మన లైఫ్లో ప్రతి ఒక్కరం ఈ యొక్క వీడియో వినాల్సిందే. చూసుకోండి. మీరు ఈ వీడియో విన్నందుకు మీకు చివరిలో చిన్న రెమెడీ చెప్తాను. రెమెడీ చూసుకోండి, చివరిలో చెప్తాను. ఇది కూడా మనందరికీ ఈ డేట్లు చాలా అవసరము. మనము చేసుకునే రిజిస్ట్రేషన్ డేట్స్ ఏవైనా సరే, ఒక డ్రీమ్ కార్ కొంటాం, డ్రీమ్ బైక్ కొంటాం, స్థిరాస్తులు కొంటాం. మనకు ఇవన్నీ కూడా అడ్వాన్సులు ఏ రోజు ఇస్తున్నాం, ఎలాంటి అమౌంట్ ఫిగర్స్ ఉంటే మనకు తొందరగా తీర్చుకోగలుగుతాం, ఇవన్నీ కూడా చాలా అవసరంగా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది అవసరం. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గానుగాపూర్ వెళ్ళి రండి, చాలా మంచి పవర్ఫుల్ ఉంది. శనివారం, ఆదివారం, గురువారము అండ్ పౌర్ణమి రోజున వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే చాలా మంది విసుక వేస్తే రాలనంత జనం వస్తారు. దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడాలి. చూసుకొని విడి రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి బాగుంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే హాలిడేస్ అని చెప్పేసి చాలా మంది వస్తుంటారు, దానివల్ల యూజ్ లేదు. ఉత్సవ విగ్రహం పెడతారు, అక్కడ ఆ విగ్రహానికి పవర్స్ లేవు. నేను డైరెక్ట్ లోపల మనకు ఇంత చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నంలో చూసినప్పుడే మీ యొక్క జస్ట్ ఒక 1 మినిట్ అయినా చూడండి. అక్కడ వెళ్ళినప్పుడు హాఫ్ మినిట్ అయినా సరే మీ యొక్క పవర్ని అట్లా లాగేస్తాడు. ఆ గుళ్ళో ఆవరణాలకి మీరు వెళ్ళంగానే కూడా మీలోని బాడీలోని పవర్స్ కొంచెం నెగటివ్ ఎనర్జీస్ని ఇట్లా గుంజేసినట్టు అయిపోతుంది. మీరు గమనించండి వెళ్ళినప్పుడు. ఈ రోజుల్లో మనం రిజిస్ట్రేషన్స్ చేసుకుంటా ఉన్నాం. ఆ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉండాలి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్కి ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ మంచి మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి ఏంటన్నది మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ఏంటన్నది మేము ఇస్తూనే పోతూనే ఉన్నాం. అలాగే మంచి మొబైల్ నంబర్స్ గురించి వీడియోస్ ముందు చేశాను, చూడండి. అలాగే మ్యారేజ్ డేటు ఈ 19th రోజున 19/9/2025 రోజున జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక, మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే కనుక చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్ బాగుందా బాగాలేదా, మీ మొబైల్ నెంబర్ బాగుందా బాగాలేదా అని చెప్పేసి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఎట్లాగో నేను చెప్తాను, చూసుకోండి. అలాగే నేము, మీ యొక్క పేరు, మీ యొక్క బిజినెస్ నేమ్ కరైన మీకు స్టార్టింగ్ లెటర్ ఉందా, ఇంజిన్ లెటర్ ఉందా లేదా, మీ బిజినెస్ ని మిమ్మల్ని లాక్కపోయే ఒక మంచి లెటర్ ఉందా లేదా, ఆ లెటర్ ఎలా ఉండాలి చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ నంబరు ఎలా ఉండాలి, మీ యొక్క వెహికల్ నంబరు ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఇది కూడా చాలా అవసరం, చూసుకోండి. అలాగే మన లైఫ్లో సక్సెస్ 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 సాధించుకుంటూ పోతున్నాం. కానీ ఈ సక్సెస్ బాటలో మనము వెనకబడతా ఉన్నాం. మనం కొన్ని కొంటుంటాం. మనకు ఒక బైక్, వెహికల్స్ అనుకోండి, ఒక బైక్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, ఒక ట్రాక్టర్ కావచ్చు, ఒక లారీ కావచ్చు, ఎక్సెట్రా. ఏదైనా ఒక వస్తువు కొంటున్నాము, మన ఇంటికి వస్తుంది, మనకు ఒకటి వస్తుంది. ఆ వస్తువు ఏ డేట్లో కొంటున్నాం. ఒక ఆస్తి మనకు చాలా అవసరం. ఈ ఆస్తి ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. సార్ వాళ్ళకి అవసరం ఉందంట సార్, వాళ్ళు రారంట సార్ అంటే ఇంకొక డేట్లో, మంచి డేట్లో పెట్టుకో. ఆ డేట్లు ఏంటి మనకు చాలా అవసరం. ఈ డేట్లు చాలా ముఖ్యమైన డేట్లు కావాలి మనకు. ఈ డేట్లలో మీరు ఎలా చేసుకుంటున్నారు? చాలా మంది తిథులను చూస్తారు, వారాలని చూస్తారు. ముఖ్యంగా మన వాళ్ళకు ఏం అలవాటు ఉందంటే మంగళవారం చేసుకోరు రిజిస్ట్రేషన్. ఇవి ఖచ్చితంగా పాటిస్తారు, ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్లో ఉన్నవాడు నాకు తెలుసు. అలాగే అమావాస్య రోజు చేసుకోరు, అష్టమి రోజు చేసుకోరు. ఇలాగా కొన్ని డేట్లు, కొన్ని తిథులు ప్రకారంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోం. కానీ ఇక్కడ మంగళవారం అంటే ఏంటి? మంగళవారం యొక్క ప్రాసెస్ అని తెలుసా మీ అందరికీ? మంగళవారం గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను.
మంగళవారం చేసే పని ఏంటంటే, మంగళవారము ఏ పని చేసినా మళ్ళీ రివర్స్ తిరిగి వస్తుంటుంది. అంటే అర్థం కాలేదు. మంగళవారం చేసే పని, మీరు ఒకవేళ ఒక వస్తువు కొన్నారు అంటే మళ్ళీ మళ్ళీ కొనే యొక్క భాగ్యాన్ని ఇస్తాడు. ఎవరు? మంగళవారంకి అధిపతి ఎవరు? కుజుడు. రైట్? మీరు అప్పు చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ మీరు చేసుకునే అవకాశం ఇస్తాడు. అంటే మీరు అప్పులలో పడిపోవాలన్న ఉద్దేశంతో అప్పు మాత్రం చేయకండి. మీరు అలాగే ఒక బైక్ కొన్నారు, ఒక కారు కొన్నారు, ఒక ఆస్తి కొన్నారు, ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆస్తి మనం మాట్లాడుకునే రోజు కానీ, మనం అడ్వాన్స్ ఇచ్చే రోజు కానీ మంగళవారం అయితే చాలా మంచిది. ఎందుకంటే మంగళవారము కుజుడికి అధిపతి, భూమిలకు అధిపతి కుజుడు కాబట్టి చాలా మంచి పవర్ ఉంటుంది. అలాగే ముఖ్యమైనది, కుజుడు అధిపతి 9 నంబర్ కాబట్టి 9th రోజున కానీ మీరు చేసుకోవాల్సిన రిజిస్ట్రేషన్స్, ఒక బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే మన రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆర్టీఏలో ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్, అది ఆర్సీ ఉంటుంది. ఆర్సీలో ఎలా రావాలి, ఎలా రిజిస్ట్రేషన్ వస్తుందంటే, మీరు కొన్నది టిఆర్ నంబర్ మీద, కొన్న డేట్ లో టిఆర్ నంబర్ వస్తుంది, అక్కడ ఏ రోజు కొన్నాం అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వస్తుంది, అక్కడ ఈ డేట్స్ ఖచ్చితంగా ఇవి ఉన్నప్పుడే మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ యొక్క వెహికల్ ప్రకారం నేను తెలియజేస్తాను. ఎట్లా నంబర్ తీసుకుంటున్నారు కాబట్టి నేను డేట్ నేనే ఇస్తాను. అక్కడ మనము 1వ తారీఖు కానీ, అన్నిటికి కూడా ఏదైనా సరే, బైక్ అయినా, కార్ అయినా, ఆస్తి అయినా, ఏదైనా సరే మీరు 1వ తారీఖు కానీ ఎప్పుడైనా సరే, ఇది అందరికీ న్యూట్రల్ గా చెప్తున్నా నేను, మీకు సంబంధించింది ఏ రోజున వెళ్ళాలి. ఇక్కడ వెహికల్ నంబర్ అందరూ పర్చేజ్ చేస్తున్నారు, వెహికల్ నంబర్ తీసుకుంటున్నారు, వెహికల్ నంబరు ఏ రోజు తీసుకుంటున్నారు, ఏ రోజు రిజిస్ట్రేషన్ పోవాలని నన్ను అడుగుతున్నారు, తెలుసుకొని వెళ్తున్నారు. ఆ రోజు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీ వెహికల్ మీద వస్తుంది. చాలా అదృష్టంగా ఉంటుంది. 1 కానీ, 10 కానీ, 19 కానీ, అలాగే 5 కానీ, 14 కానీ, 23 కానీ, అలాగే 6 కానీ, 15 కానీ, 24 కానీ, అలాగే 9 కానీ, 27 కానీ, ఈ డేట్స్ లో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే మంచిది. నన్ను అడగండి, ఒక మెసేజ్ చేయండి. మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా చేసుకోవాలంటే, దీనికి ఏం రిజిస్ట్రేషన్కి ఏదో డబ్బులు తీసుకోవట్లేదు. మీరు వెహికల్ నంబర్ ఒకవేళ కావాలంటే వెహికల్ నంబర్కి ఛార్జ్ చేస్తున్నాం. ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఇది లేదు కాబట్టి దానికి డేట్ ఒకటే చెప్తాం, ఫ్రీగానే చెప్తున్నాము. మీరు మంచి డేట్ రోజున కొన్ని, ఇక్కడ బైక్ కొంటారు, బైక్ ఎంత ఉంటుంది, 1,04,988 రూపాయలు ఉందనుకోండి. ఇది ఇట్లా కొనకండి, ఇట్లా తీసుకోకండి. వాళ్ళు చెప్తారు ఈ రేటు, కానీ ఇలా అమౌంట్ పే చేయకండి. ₹1 ఎక్స్ట్రా కొట్టండి. 9 ఉంటే 8 ఉంటే 9 కొట్టండి, లేదా 5 వచ్చేలా కొట్టండి, లేదా 6 వచ్చేలా కొట్టండి. ఎప్పుడైనా సరే మీరు పెట్రోల్ పోసుకున్నా సరే, లేకపోతే ఏదన్నా కొంటున్నా సరే, ఎండింగ్ నంబరు 5 వచ్చేలా చూసుకోండి. మనం డబ్బులు ఇప్పుడు నా ఫీజు వచ్చేసి 1546 ఉంది కదా, 6 ఎండింగ్ ఉందా లేదా, ఇలాగా ఈ నంబరు 5 కానీ, 6 కానీ, 9 కానీ ఉంటుంది. మీ లక్కీ నంబర్ ఉంటుంది, అది చూసి కొట్టండి. అవసరమైతే ₹1-2 తక్కువ అయితే చేంజ్ ఇవ్వండి వాళ్ళకు. మీరు ఒప్పుకోకపోతే మీరు కొట్టే నంబర్ కానీ, మీరిచ్చే చెక్ నంబర్ కానీ 5, 6, 9 మాత్రమే ఇవ్వండి. అప్పుడు మంచి అదృష్టంగా ఉంటుంది. ఇంకొకటి, ఆస్తు. నేను నిన్న ఒక అతను అడిగాడు, సార్ ఇది 217 గజాలు కొన్నాడు అతను, ఇది 1 వస్తుంది, ఒక సూపర్ అని చెప్పాను. ఆ తర్వాత 26 లక్షలకు అది ఫైనల్ అయింది. కానీ నేనేం చెప్పానంటే 26,259కి అగ్రిమెంట్ చేసుకోమని చెప్పాను. ₹259 పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇలా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 6 నంబర్ వచ్చింది. 6 నంబర్ ఎవరు? శుక్రుడు. అది
ఆ యొక్క ఫ్లాట్ కు డబ్బులు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి అది తొందరగా ఆ ఆస్తి మన చేతికి వచ్చే ఇది ఉంటుంది కాబట్టి అక్కడ ఈ అమౌంట్ ని మెన్షన్ చేయమని చెప్పాను. అలాగే మీరు బైక్ కొన్నా, కారు కొన్నా, ట్రాక్టర్ కొన్నా, లారీ కొన్నా, ఆస్తి కొన్నా, ఏదైనా సరే ఒక అమౌంట్ కి మీరు ఫైనల్ అయిన తర్వాత అగ్రిమెంట్ లో అమౌంట్ ఏది చేసుకోవాలి, మీరు అగ్రిమెంట్ అమౌంట్ టోటల్ ఎంత, ఈ అమౌంట్ ని ఎలా పెట్టుకోవాలన్నది నాకు ఒకసారి తెలియజేస్తే కనుక ఖచ్చితంగా ఆ అమౌంట్ ని చెప్తాను. మీరు ఈ యొక్క ఆస్తులకు సంబంధించి కానీ ఇవన్నీ కానీ దానికి సంబంధించిన అప్పులు పెట్టొచ్చు, లేకపోతే మనం కొంచెం టైం తీసుకొని పెట్టుకోవచ్చు, ఇదంతా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఫాస్ట్ గా మన చేతికి రావడము, మనము ఆ ఆస్తిని ఎంజాయ్ చేయడం ఇదంతా చేస్తున్నాయి. ఈ డేట్స్ చాలా మంచి పవర్ఫుల్ డేట్స్ కాబట్టి చూసుకొని ముందుకెళ్ళి ఏది ఉన్నా ఒక్కసారి ఒక మెసేజ్ చేయండి. కింద స్క్రోల్ అయిన నంబర్స్ కు మీరు మెసేజ్ చేస్తే కనుక మీ నంబర్ మాత్రం లక్కీలో ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీ మ్యారేజ్ డేట్ కూడా లక్కీలో ఉండాలి. మీ ఇంటి వాస్తుకు సంబంధించి కరెక్ట్ గా ఉండాలి. మూలలు కానీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కానీ కరెక్ట్ గా ఉండాలి. ఇది ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.